చెప్పుకోవచ్చు. అక్కడి నుంచే ఇక రాజధాని నిర్మాణానికి సంబంధించి ఈ ఎగ్జిక్యూషను అలాగే పర్యవేక్షణ ఇవన్నీ కూడా జరుగుతాయి. మంత్రి నారాయణ, ఆయన బృందం, మున్సిపల్ శాఖ అధికారులందరూ కూడా అక్కడి నుంచే పనిచేస్తారు. అంటే ఎందుకు ఇది ఒక ప్రత్యేక సందర్భం అంటే, అమరావతి రాజధానిగా అంటే ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేని ఒక రాష్ట్రంగా విడిపోవాల్సి వచ్చినప్పుడు ఎన్నో ప్రశ్నలు, ఎన్నో సవాళ్లు. సరే, అప్పటి అనుభవం కలిగిన నాయకుడిగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఎన్నుకున్న రాష్ట్రపతులు కానీ చేయడానికి ఏం లేదు. రెవెన్యూ లోటు కేవలం నడిపించింది ఏంటంటే ఆయన అనుభవం, ఆయన ప్రణాళిక మాత్రమే. సో అంటే 1000 ఎకరాలు రాజధానికి కావాలి. సో దాన్ని ఎలాగా కొనడానికి డబ్బులు లేవు. సో రైతుల్ని ఒప్పించడం అంటే ఊరికే ఎవరడిగితే వాళ్ళకి భూమి ఇవ్వరు కదా. సో చంద్రబాబు నాయుడు అంటే ఉన్న ఒక నమ్మకము, ఆయన బ్రాండ్కు ఉన్న ఒక క్రెడిబిలిటీకి అడిగితే 1000 ఎకరాల భూమిని త్యాగం చేశారు. సరే, త్యాగం అంటే ఇచ్చి కామ్గా ఉన్నారని కాదు, దానికి ప్రభుత్వం నుంచి ప్లాట్లు ఇవ్వాలి, ఇదంతా అదేంటి మాట్లాడుకుందాం. కానీ తమ సొంత బిడ్డల కన్నా ఎక్కువగా చూసుకుని ఒక భూమిని ఇవ్వడం అంటే అది నిజంగా త్యాగమే. ఎంత రేటు వచ్చినా కూడా కొంతమంది రైతులు భూములు అమ్మరు. మీకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ వాళ్ళు ఎంత రేటు చెప్తామన్నా కూడా ఇస్తామన్నా భూమి అమ్ముకోరు. అలాంటిది అందరికీ కావాల్సిన ఒక రాష్ట్ర రాజధాని కోసం ఇచ్చారంటే నిజంగా త్యాగం అని చెప్పుకోవాలి. సరే, ఒక పడుతోంది, ఒక దారిలో పడుతోంది రాజధానికి సంబంధించి. అంటే ఒక బృహత్తర ప్రణాళిక, అది చాలా ప్రపంచపు అత్యుత్తమ రాజధానుల్లో ఒకటిగా చేయాలని చంద్రబాబు ఆకాంక్ష, ఒక కళ. దానికి ఎన్నో విమర్శలు, ఎంతోమంది ఎద్దేవా చేశారు. అసలు అంత అవసరమా, ఎంత అవసరమా, 8,000 ఎకరాల, 2,000 ఎకరాల, సో మెనీ క్వశ్చన్స్ ఇందాక నేను చెప్పినట్టు. కానీ ఏదన్నా ఒక సంకల్పం తీసుకుంటే దాని ఒక విజన్ ఏ స్థాయిలో ఉండాలి, ఎంత గొప్పగా ఉంటే రాష్ట్రం వైపు మిగతా రాష్ట్రాలు, దేశం, బయట దేశాల్లో సంస్థలు చూస్తాయి. ఇదంతా ఒక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకుని చంద్రబాబు నాయుడు బయలుదేరారు రోజు. కానీ ఈ గడిచే కొద్దీ ఎన్నికలు వచ్చేసాయి. ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఓడించారు. కారణాలు ఏమైనా కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. అక్కడి నుంచి అదొక చరిత్ర. మళ్ళీ అమరావతిని ఎలా కిల్ చేయాలి, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మిషన్ అదే జగన్మోహన్ రెడ్డి గారికి. ప్రజావేదిక దగ్గర నుంచి ప్రారంభించి అమరావతిని అడవి చేయాలి, అమరావతిని శ్మశానం అనిపించాలి, ఎడారి అనిపించాలి. ఇక అక్కడ భూములు ఇచ్చిన రైతుల్ని, మహిళల్ని ఎంతలా అవమానించాలో, అంటే ఒక ప్రాంతానికి కులాన్ని అంటగట్టాలి. ఒకటి కాదు, ఇంకా చేయడానికి ఏం లేదు అన్నంత చేశారు అమరావతిని కిల్ చేయడానికి. పేడ ఆర్టిస్టులు అన్నారు ఆ భూములు ఇచ్చిన రైతులు రాజధాని కోసం ఉద్యమిస్తూ ఉంటే. చాలా తీవ్రంగా అవమానాలు చేశారు. సరే, అయిపోయింది. మళ్ళీ తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కలిపి కూటమిగా అధికారంలోకి వచ్చాయి. వచ్చిన తర్వాత ఈ 5 ఏళ్లలో ఉన్న పరిస్థితి ఇంకా దిగజారిపోయింది. రాజధాని లేని రాష్ట్రం నుంచి ఆయన ఒక ప్రయాణం మొదలుపెట్టిన కొంతవరకు తీసుకొచ్చాక మళ్ళీ అధికారం కోల్పోవడం, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడం, అభివృద్ధి ఒక అడుగు ముందుకు కాదు కదా, వెనక్కి ఎక్కడికో తిరోగమన దిశగా వెళ్ళిపోయింది ఒక 10-15 ఏళ్ళు. ఇప్పుడు దాన్ని సెట్ చేస్తూ ఈ 15 నెలల్లో మళ్ళీ ట్రాక్లోకి తీసుకొచ్చి మళ్ళీ రాష్ట్ర రాజధాని, ప్రజా రాజధాని, ఎస్ అప్పుడు అనుకున్నది జరిగి తీరుతుంది అని ఆ భరోసా, అంటే నమ్మి ఓట్లేసిన వాళ్ళకి, ధైర్యంగా ముందుకెళ్ళి ప్రజల్లోకి విశ్వాసం నింపిన కార్యకర్తలకి, వీళ్ళందరికీ కూడా మళ్ళీ ఒక భరోసా వచ్చిందన్న. అందుకని బిల్డింగ్కి ఉన్న ప్రాశస్త్యం, ఇదేదో ఒక బిల్డింగ్ ఏదో కట్టేస్తే అద్దాల మీద అంతా అయిపోయిందా అనుకునే వాళ్ళకి చెప్తున్నాను ఇది. అంటే ఈ భవిష్యత్తు నమూనా ఎలా ఉండబోతోంది అంటే గ్రాఫిక్స్, ఇవన్నీ గ్రాఫిక్స్ అంటే దేనికైనా డిజైన్, ఒక చిన్న ఇల్లు కట్టాలన్నా కూడా ఒక 3D డిజైన్ చేసుకునే దిగుతారు. అంటే ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీతో. మరి అంత గొప్ప రాజధాని కట్టాలంటే అన్ని 1000 ఎకరాల్లో ఒక నమూనా ఉండదా? అది గ్రాఫిక్స్ కాకపోతే పేపర్ మీద బొమ్మలు వేసుకుని చేస్తారా? అంటే మాట్లాడేవాళ్ళకి కనీస అవగాహన లేకపోతే అలాగే ఉంటుంది. అంటే ఒక గొప్ప కళగండం కూడా తప్పు అనుకుంటే అలాగా? ఒక బ్రహ్మాండమైన కళ అనుకుంటే అందులో 50%, 60%, 100% అచీవ్ చేస్తే వెల్ అండ్ గుడ్. అంటే అసలు కళ కనడానికే ధైర్యం లేని ఒక భావదారిద్ర్యపు మనుషులు పరిపాలన చేస్తే ఎలా ఉంటుందనేది గత 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. కమింగ్ టు ద పాయింట్. సో ఇప్పుడు వేగంగా పనులు చేయాలని అక్కడ అధికారులని ఆదేశించారు. అలాగే పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర మంత్రి, అక్కడ స్థానిక ఎమ్మెల్యే శ్రావణు, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, వీళ్ళందరూ సమన్వయం చేసుకుని ఇప్పుడు రైతులతోనూ, అధికారులతోనూ, అలాగే కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి వస్తున్న వాళ్ళతోనూ కూడా తీసుకుని ముందుకెళ్ళాలి. ఖచ్చితంగా వార్ ఫుటింగ్ జోన్ మీదే ఇది వెళ్తుందనడానికి ఎటువంటి సందేహం కనిపించట్లేదు. వేరేజ్ నాట్ ఓన్లీ అమరావతి, ఆంధ్రప్రదేశ్లో ఇవాళ సమగ్ర అభివృద్ధి దిశగా ఎగ్జాంపుల్ ఇవాళ వైజాగ్లో అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడికి సంబంధించి ఎంఓయూ జరగబోతోంది. అంటే గూగుల్కి అనుబంధ సంస్థ రైడెన్ సంస్థ 88,000 కోట్ల అంటే $10 బిలియన్ పెట్టుబడి పెడుతోంది. ఏషియాలోనే బిగ్గెస్ట్ డేటా సెంటర్ అండ్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ వరల్డ్.
1 గిగావాట్ సామర్థ్యం కలిగిన ఒక అతిపెద్ద డేటా సెంటర్ ప్రారంభించబోతోంది. దానికి ఉద్యోగాలు అలాగే ప్రతి ఏటా కూడా ఇన్ని వేల కోట్లు ఆదాయం సమకూర్చే దిశగా చాలా పెద్ద ప్రోగ్రామ్ ఇది. ఆ సంస్థ ఆంధ్రప్రదేశ్కి రావడం, వైజాగ్ నించుకోవడం అంటే ఇక్కడ మంత్రి లోకేష్ చొరవ గురించి కూడా మాట్లాడుకోవాలి. గూగుల్ అనే కాదు, ఇప్పటికే కాగ్నిజెంట్, టీసీఎస్ కూడా అతిపెద్ద సెంటర్ నెలకొల్పుతోంది, యాక్సెంచర్ కూడా వచ్చింది, ఇంకా చాలా ఐటీ కంపెనీలు. అలాగే ఐటీ కంపెనీల కోసం ఐటీని ఎలా డెవలప్ చేయాలని ఒక ప్రత్యేక ప్రణాళిక వేస్తూ ఒక బోర్డు కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. అందులో లోకేష్ ముఖ్య సభ్యులుగా ఉంటారు, ఐటీ నిపుణులు ఉంటారు. ఎవరైనా ఔత్సాహికులు ఉంటే కూడా చెప్పొచ్చు. అంటే ఒకప్పుడు సైబరాబాద్ని ఎలా అయితే చంద్రబాబు నాయుడు ఆయన విజన్తో డెవలప్ చేయడానికి పునాదిరాయి వేశారో అలా వైజాగ్ కూడా ఖచ్చితంగా భవిష్యత్తులో డెవలప్ అవుతుంది. నాట్ ఓన్లీ వైజాగ్, ఇప్పుడు శ్రీ కర్నూలు వైపు కొన్ని పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. అటు ఉత్తరాంధ్ర వైజాగ్ ఉంది. సో 4 వైపులా కూడా రాష్ట్రంలో అభివృద్ధి సమానంగా ఎలా చేయాలి, ఇందులో ప్రధానంగా మాట్లాడుకునేది అమరావతి నగరం. ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలందరికీ ఒక రాజధాని కావాలి, అది గొప్పగా చెప్పుకునే ఒక రాజధాని కావాలనే ఆకాంక్ష. ఇప్పుడు ప్రధానమంత్రి నిన్న కలిసిన తర్వాత కూడా నవంబర్లో 20 లక్షల ఉద్యోగాలకు సంబంధించి ఒక ప్రణాళిక, దానికోసం పెట్టుబడులను ఆకర్షించాలంటే ఒక సమ్మిట్, గతంలో కూడా 5-6 సమ్మిట్లు జరిగాయి, ఇది బహుశా 7th సమ్మిట్ అనుకుంటా, సిఐ సమ్మిట్. అంటే దేశవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులు అందరూ అక్కడికి వస్తే ఇదిగో మా రాష్ట్రంలో ఉన్న అవకాశాలు ఇవి, ఎంత రీసోర్సెస్ ఉన్నాయి మాకు అని చెప్తే ఇష్టం వచ్చిన వాళ్ళు పెడతారు. గతంలో కూడా లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి గ్రౌండింగ్ జరగలేదు, ఎంఓఎల్ జరిగాయి, కొంత గ్రౌండింగ్ జరిగి మిగతా వచ్చేటప్పటికి ప్రభుత్వం మారిపోయింది. ఇక అప్పుడు ఏంటి, ఉన్న పెట్టుబడి పెట్టిన కంపెనీలే పారిపోయాయి. అమర్రాజా బ్యాటరీస్ కానీ, లేకపోతే అక్కడ శ్రీ సిటీలో కొన్ని కంపెనీస్ కానీ, కొత్త వాళ్ళ మాట దేవుడెరుగు. సో ఇప్పుడు వాళ్ళు మళ్ళీ ఇదిగో బ్రహ్మాండంగా ఉంది అని ఇప్పుడు సింగపూర్ వెళ్ళారు, ప్రయత్నం చేశారు. సరే వస్తారో లేదో టైం తీసుకుంటారు. గతంలో అయితే వాళ్ళు అమరావతి రాజధానిలో కూడా వాళ్ళు కూడా భాగస్వామి. ఈసారి పెద్దగా ఆసక్తి చూపించట్లేదు కానీ బట్ ఏదో రూపంలో సింగపూర్ వాళ్ళని తీసుకురావాలనే ఆలోచన చేస్తున్నారు ముఖ్యమంత్రి. సింగపూర్ కాకపోతే షాంఘై కాకపోతే ఇంకో దేశం ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అభివృద్ధి కలిసి వస్తారో, రాజధాని ప్రాంతానికి పెట్టుబడులు తీసుకొస్తారో వాళ్ళందరితో కలిసి పనిచేయడంలో తప్పేం లేదు. అలాగే గ్రోత్ ఇంజన్గా ఉండాలంటే ఇటు పవన్ కళ్యాణ్ బీజేపీతో కలిసి పనిచేయాలి. 2047 దాకా కూటమిని ఉంటే, అధికారంలో ఉంటే బాగుంటుంది అనేది. 47 ఎప్పటికే అధికారంలో ఉండాలని అడుగుతారు. కానీ ఎందుకు, ఇదిగో మొన్న జరిగిన 5 ఏళ్ళు ఒకళ్ళు ఇక్కడి వరకు తీసుకురావడం, ఇంకొకళ్ళు వచ్చాక దాన్ని పడేయడం, మళ్ళీ వచ్చి దాంతా సెట్ చేసుకురావడం, ఆ టైం అంతా వేస్ట్ అయిపోతుంది. టైం వేస్టు, డబ్బులు వేస్టు, ప్రజల కాన్ఫిడెన్స్ పోతుంది. ఇవన్నీ కాదు అంటే దేశంలో ఎకానమీకి తోడ్పడేలాగా ఆంధ్రప్రదేశ్ ఉండాలంటే ఆ గ్రోత్ ఇంజన్ను 3 పార్టీలు కలిపి అధికారంలో ఉంటే సాధ్యపడుతుందనే చంద్రబాబు అప్పీలు. అలాగే రైతుల విషయంలో కూడా త్వరలో కలుస్తానన్నారు. వాళ్ళ త్యాగాలకు ఖచ్చితంగా ఒక ఎక్నాలెడ్జ్ చెయ్యాలి ముఖ్యమంత్రి. సరే ప్లాట్లు ఇవ్వడం ఇవన్నీ కూడా ఉన్నాయి, దాని గురించి మాట్లాడదాం. సో ఓవరాల్గా ఈ అద్భుతమైన